నాలాల దారి మళ్లింపుతో హుస్సేన్ సాగర్కు మళ్లీ మంచి రోజులు వస్తాయా? ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అయితే ఇప్పటికే ఆ మహాఘట్టం మొదలవ్వాలి. కానీ ఈ వేసవిలో కూడా పూడికితీత సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో కేసీఆర్ డ్రీమ్ క్లీన్ సాగర్ పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్ ప్రక్షాళనకు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రయత్నాలు, కేటాయించిన కోట్లు నీటిపాలైపోయాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పట్టుదలతో ఈ జంట నగరాల జలాశయానికి మంచి రోజులొచ్చే అవకాశం వచ్చింది. సిటీ నడిబొడ్డులో ఉన్న విష వ్యర్థాల జలాశయాన్ని శుద్ధి చేయటం అసాధ్యమేమీ కాకపోయినా అంత ఈజీగా మాత్రం కనిపించడం లేదు. సాగర్లోకి మురికి నీటిని మోసుకొచ్చే నాలాల దారి మళ్లింపు దాదాపుగా పూర్తి దశకొచ్చింది. అయితే అత్యంత విషతుల్య రసాయనాలతో కూడిన కూకట్పల్లి నాలా దారి మళ్లింపు వివాదాస్పదమవుతోంది. శుద్ధి చేయకుండా నేరుగా మూసీలోకి నాలా నీటిని వదలటంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. నీళ్లతో కాదు సమస్య, అక్కడ సెడిమెంట్ మట్టి బాగా విష పదార్థాలు కూరుకుపోయినాయి. ఏదో కొద్దిగా గొప్ప తీసి ఆడ గడ్డ మీద వేస్తే దాంట్లో నుంచి రకరకాల స్మెల్ రావడము, ఆ టెస్ట్ చేస్తూ ఉంటే డేంజరస్ కెమికల్స్ దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూకట్పల్లి నాలాను, పికెట్ నాలాను పక్క నుంచి తీసుకెళ్ళిపోవచ్చు, ఇక మొదలు కలవకపోవచ్చు. కానీ ఆల్రెడీ డిపాజిట్ అయి ఉన్న సంగతి ఏంటి? దీని మీద సరి అయిన అధ్యయనం జరగటం లేదు. ఏదో ఒకసారి చలో ఇళ్ళకు రానియం, మేము బయటకు తీసుకెళ్తాము, దాంతో హుస్సేన్ సాగర్ క్లీన్ కాదు. ఇంకా చాలా టైం పడుతుంది. ఆ మట్టి అంతా పోవాలి, ఏదైతే కెమికల్స్ అక్కడ డిపాజిట్ అయినాయో అవి పోవాలి. అవి తీయడానికి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తీసిన తర్వాత దాన్ని ఎక్కడ డిపాజిట్ చేస్తాం, ఇది ఒక సమగ్ర ప్రణాళిక కావాలి. అయితే అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. నాలా నీటిని శుద్ధి చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. 6,50,000 క్యూబిక్ మీటర్ల పూడికని తీయటం జరిగిందండి. అండ్ అది మన PCB పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సౌజన్యంతో, వారి సహకారంతో దాన్ని ట్రీట్మెంట్ చేసేసి దాదాపు దీన్ని డ్రై చేసిన తర్వాత మన గాజుల రామారం అని అక్కడ ఒకటి పర్మనెంట్ డంప్ సైట్ వారు ఇవ్వటం జరిగింది. ఓల్డ్ అబండాండ్ క్వారీస్ని గవర్నమెంట్ సైట్, అక్కడ దాదాపు కొంత డంప్ చేసి యాజ్ పర్ PCB నామ్స్ ప్రకారం సెటిల్ చేయడం జరిగింది. ఇలాంటి వివాదాలు దాటుకుని పూర్తిస్థాయి ప్రక్షాళన ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు. గతేడాది మొత్తం రిజర్వాయర్లోని నీటిని ఖాళీ చేసిన యంత్రాంగం పూడికతీత పనులను ప్రారంభించాలని భావించింది. కానీ పర్యావరణవేత్తల నుండి వచ్చిన అభ్యంతరాలతో ఇది సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం హుస్సేన్ సాగర్లోకి విష రసాయనాలను మోసుకొస్తున్న కూకట్పల్లి నాలా మళ్లింపు పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న పథకం ప్రకారం అయితే ఈ వేసవిలో పూడికతీత ప్రారంభం కావాలి. అందుకు హుస్సేన్ సాగర్ నీటిని ఇప్పటి నుండే ఖాళీ చేస్తే వచ్చే ఏప్రిల్లో పూడిక తీసే పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కానీ బోట్ల రాకపోకలకు అనువుగా ఉండేందుకు టూరిజం శాఖ సూచన మేరకు హుస్సేన్ సాగర్ లో పూర్తి నీటి మట్టం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి నీటి మట్టంతో ఉంది. 60,000 క్యూబిక్ మీటర్లు డంప్ చేశాము. దాంట్లో ఇప్పుడు లైక్ నక్షత్ర వనము, రాశి వనము, బ్యాంబూ వనం అని చెప్పేసి, తర్వాత బటర్ఫ్లై పార్క్ అని చెప్పి డెవలప్ చేస్తూ ఉన్నాము. ఈ మార్చ్ కల్లా వాటిని March-April కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని చేస్తాము. నీటిని పూర్తిగా తొలగిస్తే కానీ వ్యర్థాలను తొలగించడం సాధ్యం కాదంటున్నారు అధికారులు. సాగర్ వ్యర్థాలు పూడికతీతను ఎక్కడ డంప్ చేయాలనేది కూడా సవాల్గా మారింది. ఫిల్టరింగ్ విధానంతో వ్యర్థాన్ని ఇటుకల తయారీకి ఉపయోగించుకుంటే డంపింగ్ సమస్య ఉండదంటున్నారు అధికారులు. ఒక 10 feet వరకు, అంటే 5 feet ఫస్ట్ ఒక 5 feet వరకు వాటర్ను వదిలేసి 5 feetలో వెళ్ళిన మొత్తం స్లడ్జ్ ఏదైతే ఉందో అక్కడ ఫిల్టర్ ప్రెస్లు పెట్టేసేసి ఫిల్టర్ ప్రెస్లో ఆ మడ్నంతా ఫిల్టర్ చేసేస్తే వాటర్ అంతా మళ్ళీ సేమ్ డ్రైన్ వచ్చేస్తుంది. కేక్ మాత్రంగా మారిపోతుంది. ఈ కేక్ను మనం ఎక్కడ తీసుకెళ్ళి అంటే బ్రిక్ ఇండస్ట్రీకి ఇచ్చేస్తే వాళ్ళు బ్రిక్ తయారు చేస్తారు, సాలిడ్ బ్రిక్స్ వస్తాయి అన్నమాట. అంటే ఎక్కడ కూడా పొల్యూషన్ అవ్వడానికి వీలుగా ఉండదు. రీసైక్లింగ్, డంపింగ్లపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ సమ్మర్లో కూడా పూడికతీత పనులు ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. హుస్సేన్ సాగర్ లో పూడిక తీయకుండానే నీటిని ఏరియేషన్ చేయడం ద్వారా శుద్ధి చేస్తామని ముందుకు వచ్చిన ఆస్ట్రియా కంపెనీ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆస్ట్రియాలో జాన్యూబ్ నదిని శుద్ధి చేసిన తరహాలో 370 కోట్ల వ్యయంతో తాము పనులు చేస్తామని ఆస్ట్రియా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ ఎండాకాలంలో సాగర్ పూడిక తీయకపోతే మళ్లీ వర్షాకాలం నాటికి నీటి మట్టం పెరిగిపోయి సాగర్లోని కలుషితాలు అలాగే ఉంటాయంటున్నారు నిపుణులు.